శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 19 తులారాశి వారికి ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతోంది. ఆమె ఎవరో, ఆమె గురించిన పూర్తి వివరాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 19వ తేదీన వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఈరోజు దినఫలాల ప్రకారం ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతుంది. ఆమె ఎవరు, అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనేది పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఇదివరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడు కూడా తమ అందంపై ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. అలాగే తులారాశి వారు అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సొంతం చేసుకుంటూ ఉంటారు. అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ఉంటుంది. అలాగే వీరి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ తులారాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. 10 మందిలో కలిసి తిరుగుతారు. కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరీజు వేసుకొని అమలు చేస్తూ ఉంటారు. అలాగే ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు మాత్రమే కాదు, అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక తులారాశి వారి జాతక చక్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి 19వ తేదీన దినఫలాలు అంటే ఈ రోజు యొక్క దినఫలాల్లో ఆమె మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే ముఖ్యంగా మీ యొక్క జీవితంలో నుండి వెళ్ళిపోయినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో, అది ఒకవేళ పురుషులకైతే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ, మీ యొక్క ప్రేమికురాలు కానీ అయి ఉండవచ్చు. లేదా కొంతమందికి స్నేహితులు కానీ, తోబుట్టువులు కానీ, తల్లి కానీ, ఇలా ఎవరైనా సరే మీ యొక్క లైఫ్లో ఒకప్పుడు మీతో చాలా సాన్నిహిత్యంగా ఉండేటటువంటి వ్యక్తి కొన్ని కారణాల వల్ల, విభేదాల వల్ల మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఆమె మళ్ళీ మీ జీవితంలోకి వచ్చే సంఘటన ఒకటి జరగబోతుంది. అంటే ఈరోజు దినఫలాల ప్రకారం తను మీకు కాంటాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే నేరుగా తనే మీ దగ్గరికి రావడం కానీ జరగవచ్చు. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆమె మళ్ళీ మీ యొక్క జీవితంలోకి వస్తారు అని అంటే ఒకప్పుడు మీ మధ్య బంధం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్ళీ తిరిగి మీ యొక్క బంధాన్ని మీరు నిలుపుకునే అవకాశం భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి పునరుద్ధరించబడే అవకాశాలు ఈ రోజున దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారు చాలా కాలంగా ఏదైతే పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అనేది మీకు అసాధ్యంలాగా అనిపిస్తుంది. అంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఎప్పుడూ కూడా మరొక సమస్యతో ముడిపడి ఉంటుంది. అంటే ఆ సమస్య పరిష్కారాన్ని మీరు కనుక్కున్నారంటే కొత్త సమస్య పుట్టుకొస్తుంది. ఆ విధంగా మీకు పరిస్థితులు ఉన్నాయి. ఆ సమస్యకు పరిష్కారం ఇక మా జీవితంలో కనుక్కోలేము అనే ఒక నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభించే అవకాశాలు మీకు ఈ రోజున దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసే వ్యక్తుల వల్ల కూడా మీరు మానసికంగా ఎంతగానో ఇబ్బందులకు గురయ్యే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అందరినీ నమ్మకూడదు. మీరు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎవరితో అయినా సరే చాలా సన్నిహితంగా ఉండే విషయాలను గమనించుకోవాల్సి ఉంటుంది. మీ పనిచేసే చోటు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, బంధువు మిత్రులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని మోసగించాలనుకుంటే కనుక మీరు వారిని పూర్తిగా నమ్మాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఎవరిని కూడా పూర్తిగా నమ్మకండి.
మీ మైండ్లో కూడా కొంచెం ఆలోచన చేసి ఆచితూచి ఆలోచించి ప్రయత్నాలు చేయడం మూలాన ఎదుటివారు చెప్పిన దాని మీద ఆధారపడకుండా ఉండడం మూలాన చిన్న చిన్న ప్రమాదాల నుండి అలాగే పెద్ద నష్టాల నుండి కూడా మీరు బయటపడగలుగుతారు. ఎవరి మీద భరోసా ఉంచకూడదు. పర్సనల్ విషయాలు ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. ఇదే మీకు చాలా మంచిదండి. అలాగే కనుక సమస్యలు ఏమైనా ఉత్పన్నమైతే కంటే తెలివిగా ప్రవర్తించాలి. అలాగే ఈ దినఫలాల ప్రకారం మీరు నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క లైఫ్లో ఇది కనుక జరిగినట్లయితే కనుక ఖచ్చితంగా ఈ రోజైనా సరే మీరు గుణపాఠం తెచ్చుకొని మున్ముందు మీ యొక్క భవిష్యత్తులో మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.